తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. దసరా దీపావళి నాటికి బకాయిలు ఇస్తామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదని యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుపై ఆధారపడిన ఈ బకాయిలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని సమాఖ్య డిమాండ్ చేస్తుంది. సమస్య పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది. కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం చెల్లింపుల విషయంలో స్పష్టమైన హామీ లేకపోవడం. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం మరో కారణం. ప్రభుత్వం దసరా పండుగకు 600 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అలాగే దీపావళి నాటికి మొత్తం చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఆ హామీ కూడా నెరవేరలేదు. బకాయిల విడుదలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సమాఖ్య ప్రతినిధులు మంత్రులను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ సంతృప్తికరమైన హామీ లభించకపోవడంతో బంద్కు దిగక తప్పడం లేదని నిర్ణయించుకున్నారు. ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలో ఈ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని యోచిస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమాఖ్య ప్రణాళికలు రచిస్తుంది. తెలంగాణ ఉన్నత విద్యా సంఘాల సమాఖ్య వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 2500 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది ఫీజు రియంబర్స్మెంట్ పైనే ఆధారపడి చదువుతున్నారు. బకాయిలు నిలిచిపోవడం వల్ల కళాశాల నిర్వహణ, బోధన ప్రమాణాలు దెబ్బతిని విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ నిరసన కార్యాచరణను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నేడు జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించింది. ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రంలోని ఉన్నత విద్య స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సమాఖ్య ఉద్ఘాటిస్తోంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.